5 లక్షల చిల్లర ఎంత కట్టాడు అంటే సుమారుగా ఒక 15-16 లక్షల రూపాయలు ఆ ఖాళీ స్థలానిపైన ఈయన కట్టాడు. కొంత రెంట్ బకాయిలు కట్టడం మానేసిన తర్వాత అప్పుడున్న ఆఫీసర్ ఉమామహేశ్వరరావు గారని ఆయన ఏం చేశాడంటే ఇంకొక పార్టీకి ఇచ్చాడంట. మరి ఇంకొక పార్టీకి ఇచ్చి ఆ 250 గజాలకి ఇదే రెంట్ పెట్టుకుంటూ ఇంకో పార్టీకి ఇచ్చాడు. మీకు ఇందులో ఏదైనా అక్రమము అన్యాయము జరిగిందని మీకు అనిపిస్తే అధికారం మీ చేతిలో ఉంది కదా. ఆ ఉమామహేశ్వరరావు అనే ఆఫీసర్ని అరెస్ట్ చేయండి. ఎవరొద్దన్నారో అని అడుగుతున్నా. అధికారం మీ చేతిలో ఉంది కదా. ఇది అన్యాయము అక్రమము అని మీకు అనిపిస్తే ఆ లీజ్ క్యాన్సిల్ చేయండి. దీని వెనకాల బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని అడుగుతున్నా. అసలు ఈ లీజ్ అగ్రిమెంట్కి నాకు ఏం సంబంధం? 5 కోట్ల రూపాయల కుంభకోణం ఏంటి? ఇప్పుడు 250 గజాల స్థలము, దాని అక్కడ వాల్యూ ఎంత ఉంటుందండి? 1 లక్ష రూపాయలు ఉంటుందా గజం? 2.5 కోట్లు. పోనీ ఆ స్థలాన్ని అక్కడి నుంచి ఏమన్నా మాయం చేస్తారా? కుంభకోణం అంటున్నారు కదా. ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోయారా? లేకపోతే దాని మీద ఏమన్నా మీకులాగా దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి వేరే వాడికి ఏమన్నా అమ్మేశారా స్థలాన్ని? లేదు కదా. ఒక ఖాళీ స్థలం మీద 52,000 నెలకి అద్దె కడుతున్నారని అంటే నాకు తెలిసి మంచి డీలే. 52,000 కట్టడం 250 గజాలకి. పోనీ దాన్ని ఓపెన్ ఆక్షన్ పెట్టి పోనీ 1 లక్ష రూపాయలు రెంట్ వచ్చేటట్టు పెట్టుకోండి. ఎవరొద్దన్నారు? ఒకవేళ ఇందులో అక్రమము అన్యాయం జరిగిందని మీకు అనిపిస్తే, లేకపోతే వాళ్ళకి అనిపిస్తే అరెస్టులు చేయండి. దీని వెనకాతలు పోనీ ఎవరైనా ప్రమేయం ఉంటే వాళ్ళని అరెస్టులు చేయండి. నేను విచారణకి సిద్ధం. ఇప్పుడు నా భాగస్వామ్యము లేకపోతే నేను చెప్పి నా ఒత్తిడితో చేశారంటున్నారు కదా, పిలిపించండి ఆఫీసర్ని పిలిపించండి. నా పేరు చెప్పమానండి. నేను డైరెక్ట్ ఛాలెంజ్ విసురుతున్నాను. అంతే తప్పితే ఒక సెకండ్ రాజకీయం ఏంటండి ఇది? సెకండ్ రాజకీయం గతంలో చేసావు 25% అని అన్నావు కదా కమిషన్లని. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది కదా, మరి యాక్షన్ తీసుకోండి. ఆ 25% ఏ కాంట్రాక్టర్ నాకు డబ్బులు ఇచ్చాడో తీసుకురండి. ఇప్పుడు కాంట్రాక్టర్లు అంటే 100 మంది ఉంటారు కదా కాంట్రాక్టర్లు. ఏ పలానో ఎల్లయ్యో పుల్లయ్యో ఎవడో ఒకటి నాకు డబ్బులు ఇవ్వాలి కదా. 25% ఒకరిని తీసుకురండి. నీకులాగా అవినీతి కుటుంబం మాది కాదు, మీది ఆదిరెడ్డి కుటుంబం కాదు, అవినీతి కుటుంబం. రాజమండ్రిలో కాంపిటీషన్ పెడితే, రాష్ట్రంలో ఎమ్మెల్యేల మధ్యలో కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్లేస్లో వస్తాడు. దేంట్లో? అవినీతిలో వస్తాడు, ఫస్ట్ ప్లేస్లో వస్తాడు. కాంపిటీషన్ పెట్టండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ వీడియో ఒకవేళ మీరు చూస్తే ఒక్కసారి కాంపిటీషన్ పెట్టండి. రాష్ట్రంలో హయ్యెస్ట్ కరప్ట్ ఎమ్మెల్యే ఎవరని అంటే మన అవినీతి శ్రీనివాస్ వస్తాడు. ఈ రకంగా అక్రమంగా అన్యాయంగా దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.